ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము ఈరోజు శని స్థానచలనం జరుగుతుంది ఈ సంవత్సరము. అంటే మార్చి 29న ఈ శనిగ్రహము మూవ్ అవుతుంది. అంటే కుంభరాశి నుండి మీనరాశికి వెళ్తుందన్నమాట. అప్పుడు మన గోచార ఫలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క సంవత్సరంలోనూ ఇప్పుడు కుంభరాశి వారికి జన్మశని నుండి ఇంకొక స్థానానికి మారినాడు అనమాట. ఇప్పుడు శ్రవణ నక్షత్రం మకర నక్షత్రం వాళ్ళ మకర రాశి వారికి కొద్దిగా వీళ్ళకు ఇబ్బంది నుండి బయటపడ్డట్టు అయింది. వాళ్లకు శని యొక్క దోషం పోయిందని మనం అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ మాకు నాడీ జ్యోతిషం ప్రకారము శని గోచార శనిలు కానీ ఎటువంటి దోషాలు ఉండవనేది మా యొక్క నమ్మకం. అంటే నాడీ జ్యోతిషంలో శని ఏ గ్రహానికి వెళ్తుంటాడో ఆ యొక్క ఫలితం ఇస్తుంది అనేది మా నమ్మకం. అంటే మంచి శుభగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడము, అదేవిధంగా చెడు గ్రహాలతో కలిసినప్పుడు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి కొంతమంది వచ్చినప్పుడు ఒకటి మంచిదవుతుంది, పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మంచి ఇంకో రకంగా అవుతుందని అంటూ ఉంటారు. ఇదొక సామాన్యమైన నానుడి అని చెప్పచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మనకేంటంటే శనిగ్రహము 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మంచి అనుకూలం ఇస్తారనేది మన యొక్క జ్యోతిష్యం చెప్తుంది. మన యొక్క జ్యోతిష మూలాలు కూడా చెప్తున్నాయన్నమాట. అప్పుడు మంచి అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన ప్రతి ఒక్క పరిస్థితిని వీళ్లకు మనకు ఇస్తుందని తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు మేషరాశికి చూస్తే మనము ఇప్పుడు వ్యయశని అంటాం అనమాట. 12లో ఉన్నప్పుడు వ్యయశని అంటాం అనమాట. అక్కడ 12వ స్థానాన్ని మనం ఏమంటామంటే అక్కడ సుఖస్థానము, నిద్రాస్థానము, తర్వాత వచ్చేసిందని ఫారిన్ యోగాలు ఇలాంటివి కూడా అంటూ ఉంటాం అనమాట. అక్కడ నిద్రకు భంగం అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు శనిగ్రహము 12వ స్థానంలో వచ్చినప్పుడు వాళ్లకు ఏమవుతుందంటే నిద్రాభంగాన్ని ఎక్కువ కలిగిస్తారు అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే అప్పుడు మేషరాశి వారు ఎవరికైనా మధ్యాహ్నం పూట పడుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు పడుకోకుండా ఉంటే మంచిది. రాత్రి పూట అది రికవర్ అయ్యే అవకాశం తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఇది మన శనిలో కూడా అర్ధాష్టమ శని, మళ్ళీ అష్టమ శని ఇలాంటివన్నీ అంటూ ఉంటారు అనమాట. కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ముందు చెప్పినట్టు శని యొక్క వీక్షణ ఏ గ్రహం పైన ఉంటుందో ఆ యొక్క ఫలితాలు వస్తుందన్నమాట. ఇప్పుడు వీరికి వ్యయశని అవడం వల్ల అన్నిటిలోనూ చాలా గమనంగా ఉండాలి, చాలా హుషారుగా ఉండాలని చెప్తున్నా. వీరికి అశుభం అంటే ఏంటి? ఖర్చులు ఎక్కువ, అధికమైన వ్యయ ప్రయాసాలు ఇలాంటివి ఉంటుంది. ఆరోగ్యంలో కానీ ఉద్యోగంలో కానీ అశుభం అయ్యే అవకాశం. అశుభం అంటే తొందరలు పెట్టడం, ఉద్యోగ మార్పులు ఇట్లాంటివి వాళ్ళ పై అధికారుల నుండి అనానుకూలమైన పరిస్థితులు ఉంటుందన్నమాట. అనుకూలం ఉండనేది చేస్తుందన్నమాట. వీళ్ళకు నిద్రాభంగం ఎక్కువ ఏదంటూ మనము అన్నాము ఇప్పుడు. అదేవిధంగా అన్నిటిలోనూ సమయోచితంగా ఉండడం చాలా మంచిది. తర్వాత 12వ భావాన్ని కొద్ది శిక్షలు కొన్ని ఇవంతా అంటామన్నట్టు. ఎవరైనా దుష్కృత్యాలు చేసి ఉంటే వాళ్ళకైతే ఈ సమయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్లకు కొన్ని రకమైన గవర్నమెంట్ నుండి ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫారిన్ యోగం అది ఏంటంటే మేము 12వ స్థానం చెడిపోతే ఫారిన్ యోగం అని అంటూ ఉంటాం అనమాట. ఆ యోగం కూడా వీళ్ళకి ఎక్కడ దూరపు దేశాలకు వెళ్ళిపోవడం కానీ, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం కానీ, లేదంటే పారిపోవడం కానీ ఇట్లాంటి సమయాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఉన్న చోటు నుండి కొద్ది దూరంగా ఉండడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. మీరు కొద్ది కేర్ఫుల్గా ఉండడం మంచిది. చేసిన తప్పులు ఎవరైనా తప్పులు చేసింటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేదంటే లేదనమాట. తండ్రి నుండి వచ్చే ఆస్తులకు ఇబ్బంది, పుత్రుల నుండి సంతానం నుండి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుండి ఎటువంటి అనుకూలము ఉండదు. చాలా మంది ఇది ఉత్తరాభాద్రలో ఉన్నప్పుడు తర్వాత పూర్వభాద్రలో ఉన్నప్పుడు పూర్వీకుల యొక్క ఆస్తి పోవడం కానీ ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. భార్య ఆస్తుల నుండి కూడా వీళ్ళకు ఇబ్బందులు, ఎవరైనా భార్య నుండి వచ్చే ఆస్తులు ఉంటే అది ఇబ్బంది అయ్యే అవకాశం, కోర్టు కేసులు కచేరీలు ఇలాంటివి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే వెహికల్కి సంబంధించిన విషయంలో వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ దాంతో కేర్ఫుల్గా ఉండాలి. అంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు అంటే మన యొక్క డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన టికెట్స్ కానీ, ఆధార్ కార్డులు కానీ, లైసెన్స్లు కానీ ఫారిన్ వెళ్ళేటప్పుడు
ఆ యొక్క పాస్పోర్ట్లు ఇవంతా కూడా జాగ్రత్తగా క్యారీ చేయాలన్నమాట. చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు అని తెలియజేస్తున్నాం అనమాట. అని మనము అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని మీరు అయినంత కూడా వీలైనంత కూడా మనం అనుకూలంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అనుకూలం అని చెప్తున్నాం అన్నమాట. తల్లి నుండి ఇబ్బందులు, తర్వాత పిల్లల ఆస్తుల నుండి క్షమించండి. తల్లి ఆస్తులు ఏమైనా ఉంటే దాని నుండి అనుకూలం కనబడుతోంది. తర్వాత పిల్లల ఆస్తుల నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ కఠినమైన ప్రయత్నాలు చేయడం, తర్వాత వాగ్వాదం, అన్నిటికీ శ్రమ పడాల్సి వస్తుందన్నమాట. ఈ వేసవి ఉన్నప్పుడు అన్నిటికీ శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే పోరాటంతోనే అన్ని జరుగుతుందన్నమాట. ఈజీగా సులువుగా ఏది అవదు. అంటే మనం తొందరపాటుకు గురవకూడదు అనమాట. నిదానంగా యోచన చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండడం అనుకూలమైనమాట. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు భరణి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మంచి వినాయకుడి గుడి, అంటే దూరంగా ఉన్నట్టు పాత వినాయకుడి గుడి, కొద్ది వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పురాణాలు ఉన్నటువంటి దీనికి వినాయకుడి దేవస్థానానికి వెళ్ళి రావడం చాలా అనుకూలమవుతుంది అన్నమాట. అదే విధంగా అశ్విని నక్షత్రం వాళ్ళు మహాగణపతిని దర్శనం చేసుకోవడం, మహాసరస్వతిని, ఎవరైనా పాత దేవస్థానాలు, తమిళనాడులో అయితే కొన్ని దేవస్థానాలు ఉన్నాయి, పాత వేల సంవత్సరాలైన దేవస్థానాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని తమిళనాడులో పిళ్ళయారపట్టి అనేసి ఒక గ్రామం ఉందన్నమాట. అక్కడ వినాయకుడి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అదే విధంగా భరణి నక్షత్రం వారు మంచి అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి అగ్నిపురీశ్వర దేవస్థానాన్ని దర్శించడం చాలా మంచిది. అదేవిధంగా కృతికా నక్షత్రం వాళ్ళు పళనిమలై మురుగుణ్ణి ఆరాధన చేయడం చాలా మంచిది. వీళ్ళు కొంతమంది 11వ స్థానాన్ని పడుకున్న స్థానం అంటాము. అప్పుడు పడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ, గోవిందరాజు స్వామిని కానీ, పవళింపు సేవలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని కానీ ధ్యానము వాళ్ళను చేయడము, వాళ్ళ యొక్క ఆరాధన చేయడము, అర్చనలు చేయడం చాలా మంచిదని చెప్తుంటారనమాట. పళైన నాయకుడు వీళ్ళు ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు కానీ, సుబ్రహ్మణ్యునికి సంబంధించిన సహస్రనామ పారాయణాలు కానీ, అర్చనలు చేయడం చాలా అనుకూలమని తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కాస్త ఓపికగా మీరు మంచి ఓపికతో మీరు ముందుకెళ్ళాలని తెలియజేస్తూ, మీకు వచ్చే ఈ శని యొక్క స్థాన పల్లాటం వల్ల మీకు అన్ని కూడా మంచిది జరగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.